ఎంప్లాయీస్ కోసం ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి, మల్కా కుమరయ్య, అంజిరెడ్డి పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ను సంఘీభావం తెలుపుతూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే కాకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా వారిని వేధిస్తున్నారని రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రిటైర్మెంట్ అయిన టీచర్లు కూడా కష్టం ఉన్నదని చెప్తే ఏం చేద్దామంటే వాళ్ళ అసెంబ్లీ ప్రభుత్వం దాదాపు 2000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఒక రిటైర్మెంట్ ఉద్యోగాలు చేసి ఎవరైతే 10 చెప్తామో అంటాం మనం కొన్ని అటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉన్నది. సోయ లేకుండా ఉంది ప్రభుత్వం. కేవలం ఏ విధంగా అధికారంలో కొనసాగాలి అనే మాత్రమే ఉంది, కానీ ఏ విధంగా ప్రజా సంక్షేమం చేయాలనే విషయం లేవు వాళ్ళకు. అదే ఏదైనా ఉద్యోగస్తుల విషయాన్ని వదిలిపెట్టండి, కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏం పూర్తి చేశారు? యువతకు మీరు వాగ్దానం చేశారు, నిరుద్యోగస్తులకు మేము 4000 బత్తాలు ఇస్తామని చెప్పేసి. ఎక్కడ పోయింది ఆ నిరుద్యోగ బత్తా? పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మీ టీజీపీఎస్సీ ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వ్యవహారాలు చూడండి ఏ విధంగా ఉన్నది. మీరు పెట్టిన ప్రతి ఎగ్జాము, అది గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టినటువంటి ప్రతి ఎగ్జాము కోట్లలో పడతా ఉన్నది. వేలాది మంది విద్యార్థులు పక్కన ఉన్నటువంటి అశోక్ నగర్లో రోజు చదువుకొని రేపు నాకు ఉద్యోగాల ప్రకటన అవుతుందని చెప్పి ఆలోచించుకుంటూ ఇంట్లో ఆస్తులు అమ్మి, బంగారం అమ్మి, మంగళసూత్రాలు కూడా అమ్మి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక యువతకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పి అడుగుతాను మిత్రులు. ఏ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చారు. వాళ్ళు మాట్లాడితే 1000 కోట్లలో మాట్లాడతారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే కేవలం టీచర్లు కాదు, పోలీసులు కాదు, చాలా మంది ఉన్నారు. అది విశ్వవిద్యాలయాలు కావచ్చు. ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం పక్కనే ఉన్నది. వాళ్ళకి చెప్తా ఉంటారు ప్రొఫెసర్ ఒక ఆయన, సార్ మాకు ఇంకా జీతాలు రాలేదు సార్ అని చెప్పేసి. సామాన్యంగా ఫస్ట్ నాడే వాళ్ళ జీతాలు పడతాయి, కానీ విశ్వవిద్యాలయాల్లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి సమయానికి ఈ ప్రభుత్వానికి ఆ దుస్థితి ఉన్నది. మరి అదే ఒక విశ్వవిద్యాలయంలో పై రేవంత్ రెడ్డి గారు నేను 1000 కోట్లు ఇస్తా అని చెప్పారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారా 1000 కోట్లు? నువ్వు 1000 కోట్లు ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్కి తర్వాత చూస్తాం మనం ఏం చేస్తారు మీరండి. వాళ్ళకి రిలీజ్ అయ్యి నువ్వు వాళ్ళ బెనిఫిట్స్ 20,000 కోట్ల బాగా ఎంప్లాయీస్కు 2000 కోట్ల ఇవ్వాల్సింది కూడా మీరు చెయ్యట్లేదంటే అది మీకు వీళ్ళ మీద ఉన్నటువంటి నిర్లక్ష్యం. వాళ్ళ 20,000 కావచ్చు ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్, కానీ రేపు తలుచుకుంటే తెలంగాణ మొత్తాన్ని కూడా రాజకీయ చిత్రాన్ని మార్చేటువంటి శక్తి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నదన్న విషయాన్ని మరి ప్రభుత్వం గుర్తించాలి. త్వరలోనే మున్సిపల్ ఎలక్షన్ రావచ్చు. ఎలక్షన్కి సంబంధం లేదు, అయినప్పుడు చెప్తా ఉన్నాను, నేను మొత్తం ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను, రిటైర్డ్ ఎంప్లాయీస్ని కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం మన మాట వినాలంటే, మన డిమాండ్ని వినాలంటే రేపు ఈ ప్రభుత్వానికి ఎదురు చుక్క కావాల్సిందే. ఆ ఎదురు చుక్క కేవలము ఓటింగ్ ద్వారానే ఉంటుంది.